ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా, మమ్మల్ని ప్రేమించి నీ కృపను బట్టి మాకు మరి ఒక దినమును అనుగ్రహించిన నీ కృపకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంన నీ వాక్యము చేత నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నీ వాక్యము నాయన మాకు జీవాహారం అని గ్రహించుకొని నీ వాక్యంలో ఉన్న సత్యములను నాయన దేవా మేము మా జీవితంలో పాటించడానికి సహాయము చేయమని, ఈ ఉదయకాలంలో నీ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 11వ కీర్తన 4 మరియు 5వ వచనములను చదువుకుందాం. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కార శక్తులను ఆయనకు అసహ్యులు. మనము చదివిన వాక్య భాగములో యెహోవా తన యొక్క పరిశుద్ధాలయములో నుండి ఆకాశమందుండి మనల్ని చూస్తున్నాడు అన్న కార్యమును కీర్తనాకారుడు చాలా తేటగా చెప్పటం చూడగలము. ఈ ఉదయకాలమున దేవుని యొక్క కనుదృష్టి ప్రతి మానవుని పైన ఉన్నది అన్న కార్యమును కీర్తనాకారుడు చాలా తేటగా చెప్పటం చూడగలము. ఆయన యథార్థముగా నడుచుకునే వారిని, నీతిగా నడుచుకునే వారిని చూస్తూ ఉన్నాడు. అదే సమయమున ఇతరులకు కీడు తలంచి, ఇతరులను మోసగించి వారికి హాని చేయాలా అనుకున్న వారిని కూడా చూస్తూ ఉన్నాడు. నీతిగా నడుచుకునే వ్యక్తి యొక్క జీవితంలో తన కృపను అనుగ్రహిస్తున్నాడు. అదే సమయమున ఎవరైతే అన్యాయముగా ఇతరులను మోసగిస్తారో, అన్యాయస్తులుగా నడుచుకుంటారో, దుష్టమైన తలంపులతో నింపబడి ఉంటారు, ఎదుటవాని యొక్క మేలును చూడలేని వారిగా, ఆశీర్వాదము చూడలేని వారిగా, కీడు తలంచే వారిగా ఉంటారో వారిని ఆయన అసహించుకుంటున్నాడు అన్న కార్యమును కీర్తనాకారుడు చాలా తేటగా చెప్పటం చూడగలం. ఈ ఉదయకాలమున మనము జ్ఞాపకము చేసుకోవాల్సిన కార్యము, నీవు ఏమి చేసినను, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నను ప్రభు యొక్క దృష్టి నీ పైన ఉన్నది. నీకు కీడు తలంచే వారు ఉండొచ్చు. చీకటిలో నుండి నీ పైన బాణములను వేసే ఒక స్వభావం కలగ, అనగా నీకు తెలియకుండా నిన్ను మోసముతో నిన్ను పడద్రోసేదానికి నీకు కీడు తలంచేవారు అనేకులు ఉన్నారు. అయినను దేవుని యొక్క సహాయము నీకు తోడుగా ఉన్నది. ఆయన నిన్ను వెతికి నిన్ను రక్షించేదానికి, నీ జీవితంను బాగు చేసేదానికి, నీకు కీడు తలంచే వారి మధ్యలో నిన్ను ఆశీర్వదించేదానికి ఆయన ఆశ కలిగి ఉన్నారు. అనేక సార్లు నీకొచ్చే కష్టములు ఎలాగుంటాయని, ఇవి నేను భరించుకోలేను, నన్ను ఎందుకు ప్రభు ఇలాగూ శోధిస్తున్నాడు అనుకుంటూ ఉంటావు. అయితే ఆ సమయంలో ప్రభు నీ ప్రక్కనే ఉండి నీకు సహాయము చేసేవాడిగా ఉన్నాడు అన్న కార్యమును జ్ఞాపకము చేసుకో. అదే సమయమున ఎవరైతే ఇతరులకు హాని కలగాలి, ఇతరులకు కీడు తలంచిన వారిగా ఉంటారో వారిని ప్రభు చూస్తూ ఉన్నాడు. తగిన సమయమున వారిని ఆయన శిక్షించక మానడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని దృష్టి నీ మీద ఉన్నది. ఆయన యొక్క కంటి చూపుకు నీవు ఎన్నడూ మరుగుగా లేవు. నీవు శోధన గుండా వెళ్తున్నావు, ఇబ్బందుల గుండా వెళ్తున్నావు, కష్టముల గుండా వెళ్తున్నావు, నాకు సహాయం చేసేవారు లేరు అనుకుంటున్నావు.
అయితే ఆయన నిన్ను చూస్తున్నాడు. నీకు సమస్య వచ్చినప్పుడు నిన్ను అందులో నుండి తప్పించడానికి మార్గము నీకు తెలియపరుస్తున్నాడన్న కార్యమును ప్రభు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలమున నీవు ఆయన దృష్టికి ఇంపుగా ఉండాలని ప్రయత్నించు. ఎవరికి కీడు తలంచకుండగా దేవుని కోసము నమ్మకముగా జీవించు. నీ జీవితంలో అనేక సార్లు నీకు ఓటమి కలిగి ఉన్నాను సరే, నేను అనేకులు మోసగించినను సరే, నీ ప్రక్కన ఆయన యొక్క హస్తము ఉన్నది. ఆయన పరిశుద్ధాలయం నుండి నేను చూస్తున్నాడు. ఆయన ఆకాశము నుండి నీ వైపు చూస్తున్నాడన్న కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నించు. ఆయన నీకు సహాయము చేసేవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను శోధనకు తప్పించేవాడని గ్రహించుకొని ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ ఉదయ కాలమున ఆయన యొక్క దృష్టికి నీ జీవితము ఇంపుగా ఉండేదానికి, ఆయన చూసి మెచ్చుకునే జీవితమును కలిగి ఉండేదానికి ప్రయత్నించు. శోధన రాక తప్పదు. శోధన మధ్యలో ఆయన కోసము నిరంతరము నమ్మకముగా జీవించేదానికి ప్రయత్నించుము. ఆయన కృప నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచేదానికి ఎన్నడూ నీకు సహాయమును అనుగ్రహించేదిగా ఉన్నదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఈ ఉదయకాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఆయన దృష్టికి ఇంపైన జీవితము, ఆయన ఆశించిన జీవితమును కలిగి ఉన్నావా? ఆయన ఎదుట నీ హృదయము ఎలాగున్నది అన్న కార్యమును ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చూసి, నీ జీవితమును చూసి ఆయన ఆనందించేవాడిగా ఉన్నాడా? లేక నిన్ను చూసి ఎలాగైతే అన్యాయస్తును చూసి ఆయన అసహించుకుంటున్నాడు అలాంటి ఒక జీవితము కలిగి ఉన్నావా? ఆయన నిన్ను అసహించుకున్నట్లయితే నీ జీవితము ఎవరికి ఎన్నడూ ప్రయోజనముగా ఉండదు. ఈ లోకంలో నీవు సంతోషముగా ఉన్నాను అనుకొనవచ్చు, కానీ అది అల్పకాలపు పాప భోగమే అని గ్రహించుకోవాలి. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉన్నట్లయితే నీవు ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళినను సరే ఆయన నిన్ను నడిపించి నేను ఉన్నతమైన స్థితికి లేవనెత్తి నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన దృష్టి నీ మీద ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీవు పరీక్షించుకో. ప్రార్థన చేసుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మీరు అనుగ్రహించిన నీ వాక్యంను బట్టి స్తోత్రములు చెల్లించుకుంటూ, తండ్రి, మేము నీకు ఇష్టమైన జీవితమును జీవించడానికి మాకు సహాయము చేయమని, నీ దృష్టికి నాయన యథార్థముగాను నమ్మకస్తులుగాను మేము నడుచుకునేదానికి మాకు నీ కృపను అనుగ్రహించి ఆశీర్వదించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమెన్.